సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నంద్యాల ఎన్నికల్లో మీరు చూస్తే 2 నెలల నుంచి పొద్దరగని బిచ్చగాళ్ళలాగా తిరుగుతూ జగన్ గారిని తిట్టడం, ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వటం తప్ప మరోటి కనిపించలేదు. సీఎంతో పాటు మంత్రులందరూ కూడా కలిసి 15,000 ఓట్లని, అంటే దొంగ ఓట్లని ఎలాగైనా చేర్పించి వాళ్ళు ఎలాగైనా ఈ ఎలక్షన్లో గట్టెక్కాలన్న ప్రయత్నం చేశారు. కానీ ఆ యొక్క దొంగ ఓట్ల నాటకానికి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తెరదించిందో మనం చూసాం. అప్పటి నుంచి ఇంకా మంత్రులందరికీ కూడా ఏం చేయాలో పాలుపోక ఏమేమో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు, ఆయన మనిషి అయితే ఇంత ఎత్తు ఎదిగారు కానీ బుర్రలో ఇంత కూడా ఆయనకి తెలివి లేదనేది ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడాడు, కులం పేరుతో రాజకీయం చేస్తే చెప్పుతో కొట్టండి అని. మరి అదే అచ్చెన్నాయుడు గారిని నేను ఒక సలహా ఇస్తున్నాను, ఈ విషయం మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే బాగుంటుంది అని. ఎందుకంటే కులం పేరుతో రాజకీయం చేసింది ఎవరో 2014 మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది. పిఠాపురం ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్నది మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ఎన్నికల ప్రచారంలో కూడా మీరు ఈ తెలుగుదేశం మేనిఫెస్టోని మొత్తం అందరికీ చూపించడం జరిగింది. ముఖ్యంగా 21, 22, 23 పేజీలు చూస్తే మొత్తం కులం 32 కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చెప్పండి, చెప్పుతో ఎవరిని కొట్టాలి? ఈరోజు కుల రాజకీయం చేసింది మీరు కాదా? కులాలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అన్ని కులాలకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా పోలీసులతో ఉక్కుపాదంతో తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తూ ఈరోజు మీరు కులాలని రెచ్చగొట్టిన వాళ్ళని చెప్పుతో కొట్టాలి అని మాట్లాడటం మీకే చెల్లింది. ముఖ్యంగా కులాల పేరుతో కార్పొరేషన్లు ఎవరు పెట్టారు? ఆ పెట్టిన వాళ్ళని చెప్పుతో కొట్టాలా కొట్టకూడదా? ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మైనారిటీలకి, బ్రాహ్మిన్స్కి, అలాగే గిరిజనులకి కూర్చునే అర్హత లేదని అవమానించిన వాళ్ళని చెప్పుతో కొట్టాలా కొట్టకూడదా అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే డీజీపీ సాంబశివరావుని కూడా ఆయన కులం చూసే పూర్తి స్థాయి బాధ్యతలు కూడా ఇవ్వకుండా ఆయన్ని అవమానించింది నిజం కాదా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అచ్చెన్నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాల ఆధారంగా సిఎస్ నియామకాల్లో కూడా అజయ్ కలాంకు అన్యాయం చేసిన వాళ్ళని మరి దేంతో కొట్టాలో కూడా అచ్చెన్నాయుడు చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు ఇన్ని నీతులు చెప్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే తనకి గిట్టని 120 మంది కళింగ ఉద్యోగాల్ని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా బదిలీ చేశాడో రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఇలాంటి కులాన్ని చూసి తనకు నచ్చని కులం అని చెప్పి వారిని అధికార దుర్వినియోగంతో బదిలీ చేసిన అచ్చెన్నాయుడిని దేంతో కొట్టాలో మరి ఆయనే సెలవిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.